కానీ ఏది ఉన్నా కూడా వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకనంటే రేపు మొత్తం బీచ్లోనే మన జర్నీ అనేది సాగబోతుంది. కాబట్టి ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెటర్, అంత ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి మేడం మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇదే విధంగా కొంచెం కమిట్మెంట్ తోని మనమందరం ముందుకు సాగితే బాగుంటుంది. అందరూ కూడా ఎగ్జాక్ట్ గా టైంకి వచ్చారు. ఒక్కసారి మీకోసం మీరు క్లాప్ సార్, ఒక్కసారి క్లాప్. థ్యాంక్ యూ. The private tower. Tomorrow. Because to swimming, ready, have shower, train, or like that. We go to the beach. రేపు మీతో పాటు ఒక టవెల్ కూడా మీ దగ్గర ఉంచుకోమని చెప్తుంది మేడం. ఎందుకనంటే స్విమ్మింగ్ చేయడానికి వెళ్తాం కాబట్టి అక్కడ ఎవరు వాడుకోకుండా ఎవరిది వాళ్ళకి ఉండాలి అన్న ఆలోచనతోనే టవెల్ కూడా తీసుకోమని చెప్తుంది. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. రైట్ లీడర్స్? గుడ్ మార్నింగ్ లీడర్స్, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మనం దీంట్లో 45 మెంబర్స్ ఫిక్స్ అయినాం కాబట్టి ఇంకా ఎవరైనా మన లీడర్స్ రాని వాళ్ళు ఉంటే నెక్స్ట్ మనకు ఇంకా బస్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ యువర్ కమిట్మెంట్. డిన్నర్లో భాగంగా హోటల్కి వెళ్ళే మార్గం షూట్ చేయడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ స్టేజ్. ఎలా ఉందండి థాయిలాండ్? గత 5 నెలల నుంచి అనుకుంటున్నా థాయిలాండ్ రానే వచ్చేసింది మొదటి విడత. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఇది నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉందండి. మామూలుగా అయితే మేము ఇక్కడికి రావాలని కలలో కూడా అనుకోలేదు, వస్తానని కూడా అసలు గెస్ చేయలేదండి. ఇలాంటి అవకాశం నా ఒక్కడికే కదండి. విస్టేజ్ పట్టుకొని జాయిన్ అయ్యి దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, ఆదాయము, ఆనందము ఈ 3 ఖచ్చితంగా ఉన్నాయండి. అందుకు ఇది మొదటి స్టెప్ అండి. ఇలాంటివి సంతోషకరమైన ట్రిప్పులు చాలా జరుపుకునే అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ పటాయా. చూడండి ఇక్కడ మనం ఎక్కడికి వచ్చామో ఒకసారి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వర్లు. మాది తెలంగాణ మోత్కూరు, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ యొక్క వెస్టేజ్ చేసినందుకు గాను మేము థాయిలాండ్ ట్రిప్ వచ్చి పోవడం జరిగింది. 29th నాడు మేము
మంచిదే అడిగింది. ఓకేనా సార్? అని ఈ వారం రోజులు ఈ 3 రోజులు ఉన్నా ఎవరు కూడా డ్రింక్ చేయొద్దండి. బయటకు వచ్చినప్పుడు క్రమశిక్షణ ఉండాలి. మనం డ్రింక్ చేసినాక మనకు మంచిగా ఉండదు కదా. ఎస్ అందరు కంట్రోల్ ఉంటారు. ఎందుకు కంట్రోల్ సార్? ఓకే సార్. సార్ మాట సార్ అనడం కూడా కరెక్టే. మనకు చాలా ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి కోసం వచ్చినాం కాబట్టి డ్రింక్ అనేది కొంచెం తక్కువ చేస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ అనేది చేయొచ్చు. కంపెనీ ద్వారా వెస్టేజ్ కంపెనీ ద్వారా మేము వచ్చిన టూర్లో భాగంగా మంచి ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి ఎట్లా ఉన్నాం. ఇంకోటి ఈ 5 రోజులు ఏదైతే ఉంటామో 5 రోజులు అందరూ కూడా డ్రింక్ పైన కొంచెం ఆశలు వదిలేసుకుంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే మనం జాగ్రత్తగా వచ్చిన. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మేము బ్యాంకాక్ నుంచి వెళ్ళి పటాయా వచ్చినాం. బిగ్ బుద్ధ చూసినాం. పొద్దున 12 to 2 వరకు జర్నీలో. ఇప్పుడు డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాం. కంపెనీ ప్రొవైడ్ చేసిన బస్సులో కంపెనీ ప్రొవైడ్ చేసిన హోటల్కు వెళ్తున్నాం. మార్గ మధ్యంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక్కసారి థింక్ చేయండి. ఒక డబ్బులు పేస్ట్ అని అనుకుంటున్నాం, కానీ కంపెనీ వచ్చేసి టోటల్లీ మన హెల్త్ అండ్ వెల్త్ కోసం చూస్తుంది. కాబట్టి మేము మాకు బిజినెస్ చేయడం ద్వారా ఈ ట్రిప్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము స్వయంగా రావాలంటే వచ్చే పరిస్థితి ఏం కాదు. 5 స్టార్ 7 స్టార్ హోటల్లో ఉండడం అంటే అసామాన్య విషయం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ డిన్నర్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని మార్నింగ్ బీచ్లో ఉంటుంది. బీచ్ ప్రోగ్రామ్ రేపు వీడియో షేర్ చేస్తాం. థ్యాంక్ యూ. పటాయాలో డిన్నర్కి వెళ్తున్నాం. బీచ్ దగ్గరలో ఉన్నాం. రేపు బీచ్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. మా కంపెనీ ప్రొవైడ్ చేసిన అందులో వెస్టేజ్ కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేసిన హోటల్స్, అదేవిధంగా ఫుడ్ అన్నీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఇలాంటి 5 బస్సులు ప్రొవైడ్ చేసింది. టోటలీ 210 మెంబర్స్. తెలంగాణ వచ్చేసి 30 మెంబర్స్. 7 రాష్ట్రాలు కలిపి మొత్తం 210. మొదటి ట్రిప్ భాగంగా మాకు ఛాయిస్ వచ్చింది. చాలా సంతోషంగా ఇది ఎంజాయ్ చేయాలంటే అదృష్టం ఉండాలన్నట్టు ఈ వెస్టేజ్ ట్రిప్ ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది.